ఎమ్మెల్యే అయినటువంటి గిరవతి అనిలన్నకు, మాజీ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మోరన్న గారికి, అదేవిధంగా సూకెట్ కృష్ణ గారికి, అదేవిధంగా ఈ హాస్టల్స్ ఇన్ఛార్జి అయినటువంటి సుమలన్న గారికి, జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి నాయక్ శెట్టన్న గారికి, వివిధ మార్కెట్ కమిటీ చైర్మన్లకు అందరికీ ప్రేమ నమస్కారం తెలుపుతూ, అన్న ఎందుకంటే ఇది మీ సొంత మండలం, దీని మీద మీకు ప్రత్యేక ప్రేమ ఉండి దీని మీద మీ పెద్దల దృష్టితో మాకు రాష్ట్రంలోనే ఒక సీఎం కాన్స్టిట్యూన్సీ ఏ విధంగా అయితే డెవలప్ చేస్తారో ఆ విధంగా ఈ కాన్స్టిట్యూన్సీని, దాంట్లో ముఖ్యంగా ఈ భీమగల్ మండలాన్ని ప్రత్యేక నిధులు కేటాయించి మమ్మల్ని ఈ ప్రత్యేక చొరవతో దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి డెవలప్ చేస్తే మేము కూడా ఈ మీ పేరు ఏ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా పోతుందో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి నోటిన మీ మనిషి అంటే ఈ విధంగా ఉంటాడనే విధంగా మేము ఈ మండలాన్ని ఈ భీమగల్ని తీర్చిదిద్దాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా మీతోటి గత 15 సంవత్సరాల నుంచి అన్యోన్య అనుబంధం ఉన్నది కనుక, ఎందుకంటే మీరు ఖచ్చితంగా మాపై ప్రేమించే మీరు ప్రత్యేక నిధులు ఇస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. గౌరవనీయులు మన భీమగల్ మండల వాస్తవ్యులు రాజ్నాథ్కు చెందినటువంటి పెద్దలు శ్రీ మహేష్ అన్న గారికి ప్రత్యేక నమస్కారాలు, వందనాలు తెలియజేస్తూ, మరి ఈ సభకు వచ్చేసినటువంటి నా తోటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు, శ్రేణులు, ముందున్నటువంటి అమ్మలకు, అక్కలకు అందరు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. గత 3-4 వారం రోజుల నుంచి నేను మరియు మా కౌన్సిలర్ అభ్యర్థులు, మా కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, టిఆర్ఎస్ పార్టీ మన ఎట్లా మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, మున్సిపల్ మీ వార్డు అభ్యర్థులు మీకు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అయిన తర్వాత మీకు ఏ విధంగా ఉపయోగపడతారని మీ అందరు కూడా ప్రత్యేకంగా కలిసి చెప్పినాం. అయినప్పటికీ ఈ రోజు పెద్దలు మహేష్ అన్న గారు మన ముందుకు రావడం జరిగింది. ఈ గ్రామానికి మహేష్ అన్న గారు ఏమేం చేసి ఒక్కసారి మీ అందరు కూడా చెప్తా. ఈ భీమగల్ పట్టణం ఎంతో వెనుకబడిపోయింది. ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసు కూలగొట్టి బయట తీసుకెళ్ళిండు మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. అక్కడ ఒక వెజ్ మార్కెట్ కట్టిండు 2.5 సంవత్సరాల క్రితం కట్టి, దాదాపు ఏప్రిల్ 2021 కట్టి 23 డిసెంబర్ వరకు ప్రభుత్వం ఉండే బిల్లులు చెల్లించక వెళ్ళిపోయిండు. ఈ రోజు ఏమంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసేలేదు, మా మీద పద్మ వేసే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లనే 100 పక్కన ఆసుపత్రి కూడా అదే పరిస్థితి. గ్రామం ఈ రోజు వాడవాడలా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, మమ్మల్ని గెలిపింది, వాళ్ళ తోడ్పాసం పెడదామని చెప్తున్నాడు. ప్రశాంత్ రెడ్డిని అడుగుతున్నా, నీతో ఏమైతుంది, కళ్యాణ లక్ష్మణ్ చెక్కులు భీమగల్ పంచే శాతగాక ఇక్కడ మా అమ్మ లగ్గలందరూ కూడా పాల్గొండ పిలిపించుకొని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మీరందరూ చూస్తున్నారు. ఆయన తోడ్పాసం పెట్టాలంటే, మీ కళ్యాణ లక్ష్మి చెక్కులు మీ భీమగల్ పంచాలంటే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మున్సిపల్ చైర్మన్ విధంగా మీరందరూ కాంగ్రెస్ పార్టీకి తోడ్పాటు అందించాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మహేష్ ప్రత్యేక చొరవ తీసుకొని మనకి ఇక్కడ కోర్టు ఇప్పించిండు. 100 పడకల ఆసుపత్రిని కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నారు. త్వరలో వారే మీకు ఆ వివరాలను కూడా చెప్తారు. మన ఇంకో ప్రత్యేకమైన విషయం, మన భీమగల్ పట్టణం వెనుకబడిపోయింది. హైవేకు దూరం ఉన్నాం. మనకు హైవే లేదని ఆలోచించి ప్రత్యేకంగా దాదాపు 400 కోట్ల రూపాయలతోని ధర్మపూర్ నుంచి కొండగట్టు, వేములవాడ, మానాల, లింబాద్రిగుట్ట, బాసర వరకు 4 6 లేన్ల రోడ్లు తీసుకెళ్ళడం అంతా మహేష్ అన్నది. మరి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మనందరికి ఉచితంగా కరెంట్ ఇచ్చింది, ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చింది. 10 ఏళ్ళు టిఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మీకు రేషన్ కార్డు ఇచ్చింది. రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం ఇస్తున్నది. ఉచితంగా 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తుంది. మనందరికి కూడా మీ అందరు కూడా 10 ఏళ్ల క్రితం ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు మీకు వడ్డీ, మీ మహిళా సంఘాల యొక్క రుణానికి వడ్డీ మాఫీ జరిగేది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో టిఆర్ఎస్ పైసలను తినేసింది. రేవంత్ నచ్చిన మరి అదే విధంగా మీరు తెప్పించిన కోర్టు కూడా కొత్త బిల్డింగ్ కావాలా, త్వరలోనే 100 పడకల ఆసుపత్రిని ముఖ్యమంత్రి గారిని పిలిపించి ప్రారంభించాల్సిందిగా మా భీమగల్ పట్టణ ప్రజల తరఫున, కాంగ్రెస్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద మనుషులు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రథసారథి తన సొంత మండలం కనుక ఇక్కడ వరకు రావడం జరిగింది. ఈ సందర్భంగా
ఇక్కడ గుండాయిజం పెట్టేపోయేది. పోలీస్ స్టేషన్, ఎంఆర్ ఆఫీస్ కూడా వాళ్ళ పార్టీ ఆఫీస్ లో ఉండేది. కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత అవన్నీ కూడా పని చేయించడం, గెస్ట్ హౌస్లు మూసేపించడం, ఎక్కడ పిల్లలు గంజాయి మత్తులో అనుకుంటా గంజాయి మాఫియాలు అంత చేసేటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు. మన అక్కడ గుండాయిజాన్ని పని చేయించడం అనే విషయం మీ అందరూ కూడా తెలుసు. ఇక ఒకవేళ పడుతూ ఉంటే రాత్రి 12 గంటలకు రోడ్ల మీద పడుతుంది కేకులు కట్ చేసేవాళ్ళు. బైకులు రోడ్ల గడ్డం పెట్టి పూలకుండలు ముట్టించుకుంటా కేకులు కట్ చేసేవాళ్ళు. దీనికి పైసలు ఎక్కడికి వచ్చేటి? ఆ ఎమ్మెల్యే అయిన తమ్ముడు 5-10 పంపిస్తే పోరాగాళ్ళనిగా రోడ్డు మీద పడుతులు చేస్తుండే. ఇక ఓ రూటలడి దేశంలో ఈయన పుట్టినట్టు. ఇటువంటి పరిస్థితిని 9 తర్వాత రోడ్ల మీద తిరిగితే లోపల ఏమని చెప్పినాం? ఏం పని ఉంటాయి మా 9 తర్వాత? అమ్మ नौबल के बाद बच्चों को क्या काम रहता है रोड के ऊपर? अगर रोड के ऊपर कोई फिरे तो अंदर लगाने की जिम्मेदारी है कि नहीं? आपका सहमत है ना इससे? తొమ్మిది తర్వాత ఆగం తిరిగే పోరాళ్ళందరూ కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఈ గార్ల లక్ష్మి ఇంట్లో కిరాయికుంటుంది. మన హనుమాన్లు డాక్టర్ ఉండే పక్కన, ఇది వెనకనే హనుమాన్లు డాక్టర్ ఉండేనా? హనుమాన్లు డాక్టర్ గార్ల లక్ష్మి ఇంట్లోనే ఉండే. అదే ఇంట్లో మేము కూడా కిరాయికుంటుంది. ఎప్పుడో 82, 81, 82 వరకు నక్సల్ మూమెంట్ నడిచినప్పుడు గ్రామం విడిచి వచ్చి ఇదే గాండ్ల లక్ష్మి ఇంట్లో పోలీస్ స్టేషన్కి దగ్గరగా ఉండాలని గాండ్ల లక్ష్మి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కలిదిరినటువంటి ప్రాంతం నాకు. భీమ్గల్ కొత్త కాదు. భీమ్గల్ అనేది నా సొంత గడ్డ. నాగం చెరువు మీకు ఎంతో దూరం లేదు, 7-8 కిలోమీటర్లు. లింబాద్రి గుట్ట దాటితే నాగం చెరువు మా ఊరు. ఇటు భీమ్గల్లు, అటు నాగం చెరువు. సోదరులందరికీ మనవి, మున్సిపల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. పని చేసే వారికి ఓటేద్దామా, మాటలు చెప్పేవారికి ఓటేద్దామా? ఎవరి కోసం ఓటు? సన్న బియ్యం ఇస్తున్న వాడికి ఓటేద్దామా, ఆనాడు దొడ్డ బియ్యం ఇచ్చిన వాడికి ఓటేద్దామా? ఇలా తినడానికి సన్న బియ్యం ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అడిగిన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చినాం. టీఆర్ఎస్ పార్టీ హయాంలా కూర్చోండమ్మా, 5 నిమిషాలు కూర్చోండి, 5 నిమిషాలు కూర్చోండి, బయటి అమ్మా, 5 మినిట్ బయటి. కేసీఆర్ హయాంలా ఒక్కరికంటే ఒక్కరికి రేషన్ కార్డు వచ్చిందమ్మా? ఎవరికైనా వస్తుంది? చేతులు చెప్పండి, ఎవరికైనా వచ్చిందా? రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చిన పాపాన పోలే, సన్న బియ్యం ఇచ్చిన పాపాన పోలే, మనకి ఇళ్ళ కరెంటు వాడితే 400, 500 వసూలు చేసినటువంటి పాపాన పోయిన మాత్రం పోయింది. అవునా? కరెంటు బిల్లు కట్టగా ఇళ్ళకి. మరి ఇలా కరెంటు ఫ్రీగా ఇవ్వబడుతుంది, సన్న బియ్యం పంపిణీ చేయబడుతుంది, నెలకు 6 కిలోలు రేషన్ కార్డు ఇస్తుంది, జాగునోడికి ఇందిరం ఇల్లు ఇవ్వబడుతుంది, లేనోడికి డబ్బులు పెట్టి ఇస్తామని పడుతుంది, రైతు భరోసా ఇస్తుంది, రైతు రుణమాఫీ చేస్తుంది. మరి ఇన్ని చేసిన కాంగ్రెస్ పార్టీని ఆదరిద్దామా లేదా? ఇలా ఇన్ని ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటేస్తే ఇంకా పెద్ద సంఖ్యలో రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. ఇది మహేష్ గౌడ్ ఇలాకా. కంపల్సరీ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రత్యేక దృష్టి ఈ ప్రాంతం మీద ఉంటుంది. ఇవాళ పొద్దున జూమ్ మీటింగ్ అయినప్పుడు వారు చెప్పినారు, మీ ప్రాంతం భీమ్గల్ పరిస్థితి ఏమిటి అని. భీమ్గల్ ప్రజలు, నా ప్రజలు, నా ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు, నా గౌరవం కాపాడుతారనే మాట నేను ముఖ్యమంత్రి గారికి చెప్పినాను. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారికి చెప్పాను, భీమ్గల్ పోతా ఉన్నాను, నా ప్రాంత ప్రజల్ని అక్క చెల్లెల్ని కలుపుతాను, కాంగ్రెస్ పార్టీ గురించి 4 మాటలు చెప్తాము, రేపు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిపించుకుంటామనే మాట ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఇక్కడికి వచ్చిన చెల్లెలారా, అక్కలారా అందరికీ మనవి చేస్తా ఉన్నా, పని చేసేటోడికి సహకారం ఇచ్చి ఇంకెంత పని చేస్తాడు. ప్రశాంత్ రెడ్డి అంటున్నట్ట, గాడిదల గడ్డేసి బర్రెకు పాలు పెడతారా అని. ఇలా పాలిచ్చే బర్రె ఎవరమ్మా? కాంగ్రెస్ పార్టీ కాదా? పాలిచ్చే బర్రె కాంగ్రెస్ పార్టీ కాదా? సంక్షేమం ఇస్తలేమా? రేషన్ కార్డు ఇస్తలేమా? సన్న బియ్యం ఇస్తలేమా? ఇందిరా మిల్లు ఇస్తలేమా? మరి గాడిది చాకరేసి గాడిదిలా వేరేస్తుంది ఎవరు? టీఆర్ఎస్ నాయకులు. వాళ్ళకి గడ్డేస్తే వాళ్ళు రావు. ప్రశాంత్ రెడ్డికి గడ్డేస్తే మనకు వచ్చేది ఏమీ లేదు. ప్రశాంత్ రెడ్డి పని అయిపోయిందమ్మా. ఎవరు ఏ పరిస్థితి లేదు ఇక్కడ. ఇక్కడ భవిష్యత్ అంతా సునీల్ రెడ్డి, మోహన్ రెడ్డి అనేదే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటది. భీమ్గల్ ని దత్తత తీసుకుంటున్నాం. భీమ్గల్ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. ఒక్కొక్కటే చెప్తా ఏం చేస్తున్నాం. ఇక్కడ మనకు పక్కన లింబాద్రి గుట్ట ఉంది. ఈ 2-3 జిల్లాలకే తెలుసు. యావత్ రాష్ట్రము తెలవాలని ముఖ్యమంత్రి చెప్పిన, నా ఊరు పక్కన లింబాద్రి స్వామి ఉన్నాడు, ఆ స్వామిని ఆదరించుకోవాలని చెప్పినప్పుడు ఏం చేయాలని
అడిగిండు. నేనన్నా కొండగట్టు, అంతకుముందు ధర్మపురి, ఆ తర్వాత కొండగట్టు, ఆ తర్వాత వేములవాడ, ఆ తర్వాత లింబాద్రిగుట్ట, ఇటు పోతే బాసర. ఈ 5 గుళ్ళు కలుపుతూ 4 లైన్ రోడ్ ఇవ్వని అడిగిన. ఎంత అయింది అన్నాడు. లెక్కేస్తే 370 కోట్లు అయింది. పెద్ద అమౌంట్ కదా అన్నాడు. ముఖ్యమంత్రి గారు చెప్పిన డబ్బు పెద్దదే, కానీ నా గ్రామం అది, నా గ్రామం మీదకి రోడ్డు పోతుంది, మీరు దయచేసి ఇవ్వాలన్నప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డితో మాట్లాడి హ్యాండ్ కింద పెట్టి 368 కోట్లు శాంక్షన్ చేసినారు. ఏ రోడ్ వస్తుంది మనకు? ధర్మపురి నుంచి కొండగట్టు, కొండగట్టు నుంచి జంగల్ మధ్యానికి వెళ్ళి రుద్రంగి, ఆ తర్వాత మా మోహన్ రెడ్డి గారి ఊరు మానాల, ఆ తర్వాత భీమ్నగర్, ఆ తర్వాత నా ఊరు నాగంచెరు. ఆడికెళ్ళి గుట్ట దిగితే లింబాద్రి గుట్ట, ఈడికెళ్ళి మళ్ళీ భీమ్గల్ పక్కకెళ్ళి పోతుంది. ఇదే రింగ్ రోడ్ అడుగుతుంది మోహన్ రెడ్డి. భీమ్గల్ రింగ్ రోడ్ ఇస్తాను ఎందుకు చెప్తున్నా? ఆ హామ్ రోడ్ వస్తే ఈ భీమ్గల్ చుట్టూ మణిహారం నెక్కేస్తాకు రోడ్ వేద్దాం. భీమ్గల్ ఊర్లో ఇబ్బంది కాకుండా నెక్కేస్తాకు రోడ్ వేద్దాం. పక్క నుంచి వేల్పూరు, ఆర్మూరు, నందిపేట, అక్కడి నుంచి బాసరకు పోతుంది ఆ రోడ్డు. ఏం రోడ్ అది? నిజామాబాద్ నుంచి హైదరాబాద్ పోతారు కదా, అలాంటి రోడ్డు. ఎడమ చేతికి వెళ్ళి 3 కార్లు పోతాయి, రైట్కి వెళ్ళి 4 కార్లు వస్తాయి. అంత పెద్ద రోడ్డు మా ఊరు నుంచి భీమ్గల్ నుంచి నిజామాబాద్ బాసరకు పోతుంది. రూపురేఖలు మారిపోతాయి. భీమ్గల్ రవాణా సౌకర్యాలు పెరిగిపోతాయి. కరీంనగర్ నుంచి నిజామాబాద్కి 18 కిలోమీటర్ రోడ్డు తగ్గుతుంది. ఈ రోడే మెయిన్ రోడ్ అవుతుందనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. లింబాద్రి గుట్టకాడ ఉందామంటే నివాసం లేదని ముఖ్యమంత్రిని అడిగి, జూపల్లి కిషోరావుని అడిగి 6 నుంచి 8 కోట్ల విలువైన గెస్ట్ హౌస్ శాంక్షన్ చేయించినాము. టెండర్ అయ్యింది. భీమ్గల్ ఆసుపత్రి ఎన్ని మాటలు చెప్తున్న ప్రశాంత్ రెడ్డి ఎందుకు కంప్లీట్ చేయకుండా పోయిండు? ఎందుకు కంప్లీట్ చేయలే? నేను చెప్తున్నా ఇలా 3 నెలల్లో కూడా దానికి అవసరమైన 3 నుంచి 5 కోట్లు తీసుకొచ్చి ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిని తెరిపించే బాధ్యత నాదే అన్నమాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎండిఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు రావాలి. కోర్టు భవనం తీసుకొచ్చాం. కోర్టు ఇక్కడ ఎక్కడో పోవాలి. మన భీమ్గల్ నాయకులంతా చెప్పినప్పుడు పెద్దలతో మాట్లాడి కోర్టు భవనాన్ని భీమ్గల్కి తీసుకొచ్చి కోర్టు భవనం కడతా ఉన్నాం. వాళ్ళ నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే ముఖ్యమంత్రి గారు చెప్పిన నా గ్రామంలో ఇవ్వండి, నేనే భూమి ఇస్తాను చెప్పిన. 6 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని ప్రభుత్వానికి రాసిచ్చిన. నా గ్రామంలో కట్టండి, నా గ్రామానికి కలుస్తుందని భీమ్గల్ మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా ఉన్నాం. 268 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా ఉన్నాం. ఇవాళ ఫ్రీగా ఇచ్చిన భూమి, నా భూమిని గవర్నమెంట్కి ఇచ్చిన స్కూల్ కట్టమని. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే చదువు ఇంపార్టెంట్ తల్లి. మన పిల్లలకు చదువుకుంటేనే భవిష్యత్తు. ఆ దశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. ఇవాళ చదువు అనేది చాలా ప్రాముఖ్యం. విద్య, ఆరోగ్యం మీద రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక దృష్టి ఉంది. ఈ భీమ్గల్ మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే కోరికతో మీ ముందుకు నిలబడి ఉన్నాను మిత్రులారా. బైరో कांग्रेस पार्टी हमेशा माइनॉरिटी मुसलमान भाइयों का साथ दिया। इंदिरा गांधी से लेकर आज तक, इंदिरा गांधी से लेकर सोनिया गांधी से लेकर प्रियंका गांधी तक हमेशा मुसलमान भाई बहन का साथ दिया है। आज का निशानी आपका साथ देता। माँ पूरे आते, कहानी बोलते, कोई कुछ नहीं करते। 4% रिजर्वेशन कौन दिए? राजशेखर रेड्डी साहब दिए। आज कई सारे अपने बच्चियां MBBS, बीटेक, इंजीनियरिंग, साइंटिस्ट बन रहे। कहां से बन रहे? 4% रिजर्वेशन से बन रहे। याद रखिए, बारीक चावल देने वाले कांग्रेस पार्टी को वोट देके अपना रिस्पेक्ट बताइए। मैं आपको रिक्वेस्ट कर रहा हूं। रेशन कार्ड दिए तो कांग्रेस पार्टी को साथ दीजिए। इंदिरम्मा घर दिए तो कांग्रेस पार्टी को साथ दीजिए। बातें बोलने वाले नहीं जरूरत अपने। राजनीति में लोग आते, बातें बोलते, छट जाते। काम करने वाला होना, काम करने का ताकतवर आदमी अपने को होना। वो ताकतवर आदमी हमारे भीमगल में सुनील रेड्डी है, इरावती अनिल है, मोहन रेड्डी है, अन्वेष रेड्डी है। आपको कोई चिंता की बात नहीं है। हमेशा आपके साथ रहेंगे। భీమ్గల్ మండలాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసుకునే బాధ్యత నాది అనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఏం చేస్తారండి ప్రశాంత్ రెడ్డి గారు? ప్రభుత్వం ఉందా అనేది నువ్వు చెప్తాడు వింటాడా? ఒక అధికారి వింటాడా? ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తావు? ఏ రకంగా అభివృద్ధి చేస్తావు? అరే మేము చేస్తామంటే నీకు నొప్పేంటి? నేను అధికారంలో మేమున్నాము, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మా ప్రభుత్వం ఉన్నది, మా అధికారం
అవుతుందా నీకైతుందా? మరి నీకు ఓటేస్తే మాకేం లాభం? వీళ్ళు ప్రజలు అడుగుతున్నారు. ఇది ప్రశాంత్ రెడ్డి ఓటేస్తే మనకేం లాభం ఇవ్వాలా? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ చైర్మన్ గెలిస్తే వారి వెనుక మహేష్ గౌడ్ ఉంటాడు, వారి వెనుక రేవంత్ రెడ్డి ఉంటాడు. మనకు కావాల్సిన పనులు అవుతాయి. మన భీమలకు అభివృద్ధి కావాలా లేక రాజకీయాలు కావాలా? ఏమమ్మా, అభివృద్ధి కావాలి కదా, మనకు సంక్షేమం కావాలి కదా. సన్న బియ్యం ఇచ్చేవాడు కావాలి, రేషన్ కార్డు ఇచ్చేవాడు కావాలి, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేవాడు కావాలి, రింగ్ రోడ్ తెచ్చేవాడు కావాలి, ఆసుపత్రి తెరిపించేవాడు కావాలి, ఎండిఓ ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చేవాడు కావాలి. ఎవరు ఇస్తారని? రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. ఎవరు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇలా చేతుకొట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ పనులన్నీ కూడా అవుతాయన్న మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మీకు వస్తారు, డబ్బులు చూపుతారు, కళ్ళబొల్లి మాటలు చెప్తారు, మోసపోతే సుమా భీమ్గల్ అని ఉంటుంది. మేము అది కోరుకోవట్లే. భీమ్గల్ని చక్కదిద్ది ఈ జిల్లా కాదు యావత్ రాష్ట్రము ఒక లింబాద్రి స్వామి ఉంటాడట, ఒక భీమ్గల్ పట్టణం ఉంటుందట, అది అద్దంలా కనిపిస్తుందట. ఒకసారి చూసిరావాలా? అది భీమ్గల్ అట, అది మహేష్ గౌడ్ జిల్లా అట, అది మండలం అట. మనం పోయి చూసి అనే విధంగా అభివృద్ధి చేసుకుందామనే మాట మనం చేస్తా ఉన్నాం. మీరు ఆలోచించండి, భీమ్గల్ చుట్టూ ఒక రింగ్ రోడ్ వస్తే భీమ్గల్ పరిస్థితి ఎట్లా ఉంటుందో, భీమ్గల్ అధునాత ఆసుపత్రి వస్తే, భీమ్గల్ మండలం ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే ఇక్కడ పరిస్థితి ఏ రకంగా మెరుగుపడతాయో ఒక్కసారి ఆలోచించాల్సిందని మనవి చేస్తా ఉన్నాను. ప్రశాంత్ రెడ్డి గారికి విన్నవిస్తా ఉన్నా, నా మిత్రుడే, ఎందుకు పోరాట పడుతున్నావు? నీ చేతిలో అధికారమే లేదు కదా, నువ్వు చెప్తే పనులే కావు కదా. ఇలా మరి పనులు కానప్పుడు, నీ దగ్గర అధికారం లేనప్పుడు, నీ ప్రభుత్వం లేనప్పుడు నీకెందుకు ఉపలాటం? ఇలా పనిచేసేవాడు మీరు గెలిచొస్తాడు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, భీమ్గల్ ప్రజలకు లాభం జరుగుతుంది. ఆ లాభం జరిగేటప్పుడు నీకెందుకు ఇంత తాపత్రయం కుట్రా? ఎందుకంత తాపత్రయం పడుతున్నాం ప్రశాంత్ రెడ్డి గారు? ఇలా మేము గెలుస్తాం, ఇక్కడ మేము పనులు చేస్తాం. నీకు నిజంగా ప్రేమ ఉంటే సంతోషించు. నీకు ఎట్లా అయిపోయింది. టీఆర్ఎస్ మళ్ళీ అధికారులకు వస్తే పరిస్థితి లేదు. ఏమనుందా మా ఆశ? మీకు ఏమనుందా? కేసీఆర్ పని అయిపోయిందమ్మా. కేసీఆర్ చరిత్ర గతమే, భవిష్యత్తు లేదు. చూస్తున్నారు ఎట్లా కొట్లాడుకుంటారో. కేటీఆర్ ఒక దిక్కు, హరీష్ ఒక దిక్కు, కవిత ఒక దిక్కు. పంచాయతీ ఏం పంచాయతీ? అది ఏం పంచాయతీ అమ్మా? ఆస్తుల పంచాయతీ. మన దగ్గర దోచుకున్న సొమ్ము పంచాయతీ, సొమ్ము పంపకం పంచాయతీ. కవిత నాకు వాటా రాలేదని, కేటీఆర్ నేను ఇయ్యని, మధ్యలో సంగత సడేమని హరీష్ రావు దోచుకున్నాడని, వీళ్ళ మధ్యలోకి వెళ్ళి ఇంకో చిన్నోడు సంతోష్ రావు దోచుకున్నాడని ఈ కొట్లాట అంతా కూడా ఆస్తుల కొట్లాట, దోపిడీ చేసిన సొమ్ము కొట్లాట. మనకే సంబంధం? అది ప్రజల సొత్తు దోచుకున్నారు కాబట్టి కేసీఆర్ ఇంటికి పంపించారు. ఇలా ప్రజలకు పనిచేసే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, మళ్ళీ గెలిపిస్తారు. నేను ఇవన్నీ చెప్తున్నా భీమ్గల్ సాక్షిగా. మేము వచ్చే 3 ఏళ్ళే కాదు, మళ్ళీ 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇది ప్రజల ప్రభుత్వం. ఎందుకు వస్తుంది? ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్నది కాబట్టి. మళ్ళీ ఎందుకు వస్తుంది? ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నది కాబట్టి. మళ్ళీ ఎందుకు వస్తుంది? ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం కాబట్టి, రోడ్లు కడుతున్నాం కాబట్టి, విమానాశ్రయం నిజాంలోకి తెస్తున్నాం కాబట్టి. అన్నీ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతుకుంటుంది కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తాం. రాహుల్ గాంధీ ఇక్కడ చాలా మంది బెంగోలు వెనుకబడతారు నాయకులు ఉన్నారు, జనాభా కూడా వెనుకబడతారు నాయకులు ఉన్నారు. ఎవరు చేశారు బీసీ రిజర్వేషన్? ఎవరు చేశారు? రాహుల్ గాంధీ యొక్క ఆకాంక్ష 42% అధికారికంగా రిజర్వేషన్ ఇవ్వాలని రాహుల్ గాంధీ గారి కోరికని సాకారం చేసింది రేవంత్ రెడ్డి గారు. పునః సర్వే చేసి ముందుగా శ్రమస్త పెట్టమ్మా. 5వ వార్డు అభ్యర్థమ్మ చేతు గుర్తు, 6వ వార్డు వదిలే నాగమణి స్వామి భార్య 6వ వార్డమ్మ. 7వ వార్డు నుంచి మొహమ్మద్ అంజుమన్. నమస్తే. 9th వార్డు నుంచి మల్లెల రాజశ్రీ లక్ష్మణ్. 11th వార్డు నుంచి మా మిత్రుడు సంధ్యానే, నా ఊరోడమ్మ. 12వ వార్డు నుంచి సుంకరి స్వామ్య సురేష్. మహిళలు సగం మంది 6 ఎలక్ట్ అవుతారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని తలుచుకొని వీళ్ళందరికీ ఓట్లేయండి. భీమ్గల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ మున్సిపాలిటీ. భీమ్గల్ మున్సిపాలిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మున్సిపాలిటీ. భీమ్గల్ మున్సిపాలిటీ మహేష్ గౌడ్ ఇలాకా. ఈ ఇలాకా అన్ని రకాల అభివృద్ధి చేసుకుందామనే మాట చెప్తూ మరొక్కసారి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ అమ్మ 11 తారీఖు నాడు
మర్చిపోకుండా పొద్దున లేచి చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసుకునే విధంగా